హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తరమ. ఈరోజు మనం సొగస్చూడ తరమలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? బ్రైడల్ వేర్ అలాగే పట్టు ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం బ్రైడల్ వేర్ లోనే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ అంటే ఆరెంజ్ మిక్స్ శారీ అన్నమాట. ఓకే, దీనికి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు చూస్తున్నాం. టోటల్ ఆల్ ఓవర్ ఉంటుంది. బ్రైడల్ కలెక్షన్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే రౌండ్స్ లాగా మనకి సర్కిల్స్ తో డిజైన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటు వచ్చేసి 1 మీటర్ పళ్ళు, బిగ్ సైజ్ పళ్ళు, పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి పికాక్స్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ జరీతో. ఒక లీఫ్ బోర్డర్, ఒక జిగ్జాగ్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అనేది మనకి డైమండ్ డిజైన్ ఇచ్చి ఒక డైమండ్ లో ఒక మనకి ఎస్ లాగా ఇంకోటి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ డబల్ షేడ్ ఉంటుంది శారీ. పైన బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పైపింగ్ అనేది మనకి ఏంటంటే పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ పింక్ మీద మనకి ఒక లీఫ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ లో మనకి కంచి బోర్డర్ అనేది ప్లెయిన్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్. మనకి కింద సైడ్ బోర్డర్ అనేది మనకి డిజైనర్ బోర్డర్ అన్నమాట. కొంచెం డబుల్ బోర్డర్ గా తీసుకున్నారు డిజైనర్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పికాక్ బోర్డర్ అండ్ రుద్రాక్ష బోర్డర్ లాగా మనకి 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది కంచి బోర్డర్ ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే ఆల్ ఓవర్ అనేది మనకి సర్కిల్స్ టైప్ లో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి అంటే ఒక సర్కిల్ ని మనకి లోపల ఎలిఫెంట్ అలాగే మనకి పికాక్ అనేది డిజైన్ చేశారు. అది కూడా దగ్గరగా బ్రొకెట్ మనకి ఆల్ ఓవర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫుల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది మస్టర్డ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ లో. ఈ సారీకి బ్లౌజ్ అనేది మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి కింద బోర్డర్ సేమ్ సారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇంత హెవీ డిజైన్ ఉన్న సారీ కూడా 12,450 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 12,450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ బ్రైడల్ లో ఇది మనకి ఒక డిజైన్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఉంటుంది. మనం బ్రైడల్ కి ఎక్కువ గ్రీన్, రెడ్ ఈ కలర్స్ యూస్ చేస్తుంటాం కాబట్టి మనకి రెడ్ లోనే మంచి డిజైన్ అనేది మనం చేపించామన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు కూడా చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ మనకి రెడ్ కి మనకి రెడ్ కలర్ పళ్ళు తీసుకున్నారు. యాంటిక్ జరీ అనేది మనకు ఒక పికాక్ లో డిజైన్ చేసి ఇక్కడ వచ్చేసి ఒక లీఫ్ బార్డర్ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక బ్రొకెట్ స్టైల్లో సన్నగా మనకి డైమండ్ డిజైన్ లో లోపల డైమండ్ ఫ్లవర్ షేప్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి బోర్డర్ అనేది కొంచెం కాంట్రాస్ట్ లుక్ వస్తుంది అన్నమాట. గ్రీన్ అండ్ రెడ్ డబల్ షేడ్ తీసుకున్నారు. కడ్డీ బోర్డర్ అనేది మనకి స్మాల్ సైజ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ రెడ్ కలర్ మీద బాక్సెస్ స్టైల్లో మనకి చెక్స్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ చెక్స్ లో కూడా మనకి ఎలిఫెంట్ అలాగే పికాక్ అనేది డిజైన్ చేశారు. లైట్ గా మనకి సిల్వర్ కలర్ జరీని కూడా డిజైన్ చేశారనమాట. ప్రతి బాక్స్ లో కూడా మనకి ఈ ఎలిఫెంట్ పికాక్ అనేది కంటిన్యూ చేశారు. కొన్ని సారీస్ కి ఏంటంటే సగం నుంచి ఆల్టర్నేట్ బాక్సెస్ ఫిల్ చేస్తారు. ఇక్కడ అలా కాకుండా సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్. దీనికి బార్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే కింద కూడా మనకి ఎలిఫెంట్ బార్డర్ ఇచ్చారు. అంటే గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఎలిఫెంట్ అండ్ పికాక్ ని ఒక బార్డర్ గా తీసుకొని దాని పైన కంచి బార్డర్ ఇచ్చారు. ఇక్కడ కంచి బార్డర్ మీద రెడ్ కలర్ వచ్చేటట్లు ఒక ఫ్లవర్ ఇచ్చారనమాట మనకి బంచ్. శారీ అంతా కూడా మనకి బార్డర్ ఉంటుంది. టోటల్ గా ట్రెడిషనల్ కలర్. అవును. మనకి దీనికి ఏంటంటే బ్లౌజ్ అనేది ఏంటంటే సేమ్ కలర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ అనేది ఇప్పుడు మనం రెడ్ కి గ్రీన్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. గ్రీన్ కలర్ ని మనకి హ్యాండ్స్ లాంగ్ పెట్టించుకొని వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇక్కడ కూడా యాడ్ చేశారు 2 సైడ్స్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 19,500 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 19,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి బ్రైడల్ లోనే మనకి ఎక్కువగా యూస్ చేసే కలర్ కాంబినేషన్. మనకి బాటిల్ గ్రీన్ కి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి స్ప్రే టిష్యూ యూస్ చేసి దానికి కట్ వర్క్ లాగా మనకు ఒక ఫ్లవర్ బంచ్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ జిగ్జాగ్ లాగా మనకి ఏంటంటే ఒక బాదం షేప్ లో ఒక జరీతో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్. కంచి అనగానే మనం ఎక్కువగా మ్యాంగోస్ ఈ రుద్రాక్ష డిజైన్స్ అనేవి చూస్తూ ఉంటాము. ఇందులో మనకి మ్యాంగో బార్డర్ 2 సైడ్స్ ఇచ్చారు.
శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బాటిల్ గ్రీన్ కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ తీసుకున్నాం మనం. ఇక్కడ పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు, 2 సైడ్స్ జరీ బార్డర్ అనేది తీసుకొని మనకి ఒక యాంటిక్ లుక్ అంటే పింక్ అండ్ జరీ రెండు కూడా మిక్స్ ఉన్నటువంటి ఒక ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది, కింద లీఫ్ బార్డర్ ఉంటుంది. శారీకి 2 సైడ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే కింద సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారన్నమాట. ఓకే, 2 సైడ్స్ సేమ్ టైప్. శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే ఈ బాటిల్ గ్రీన్ కలర్ కి యాంటిక్ జరీ లుక్ ఉన్నటువంటి మనకు ఒక చిన్న లీవ్స్ అనేవి శారీ అంతా కూడా బ్రొకెట్ స్టైల్లో డిజైన్ చేశారు, ఆల్ ఓవర్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి డిజైన్స్ అనేవి చాలా ఉంటాయండి మనకి. బాటిల్ గ్రీన్ కలర్ ప్రతి కలర్ లో కూడా డిజైన్స్ ఉంటాయి మనకి. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ని హ్యాండ్స్ కి ఇచ్చారు, 2 సైడ్స్ కూడా. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, ఇది కూడా మనకి 10,800 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచిలోనే ఎక్కువగా మనం తలంబ్రాల సారీ ఆ స్టైల్లో మనకి కాంబినేషన్ ఇప్పుడు తలంబ్రాల స్టైల్ సారీ కూడా మనకి ఎక్కువ అంటే గ్రాండ్ గా తీసుకుంటున్నారు. దాంట్లో మనం చూస్తున్నట్లయితే మంచి క్రీమ్ కలర్ కి మనకి టిష్యూ మిక్స్ చేశారనమాట. బేస్ అంతా కూడా టిష్యూతో డిజైన్ ఉంటుంది. దీనికి మనం ఫస్ట్ పింక్ కలర్ పళ్ళు చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే యాంటిక్ జరీతోని టోటల్ గా పళ్ళుని డిజైన్ చేసి మ్యాంగోస్ తీసుకొని లోపలంతా కూడా క్రీపర్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు, జిగ్జాగ్ లాగా ఒక లీఫ్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది బిగ్ సైజ్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో మనకి యాంటిక్ జరీతోనే లీఫ్ డిజైన్ ఉంటుంది, అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్. దీనికి బేస్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకుంటారు, టిష్యూ మీద మనకి యాంటిక్ జరీ లుక్ ఉన్నటువంటి ఒక లీఫ్ బంచ్ ఇచ్చారనమాట. ఇవి దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది లీఫ్ అనేది. దీనికి ఇంతే కాంట్రాస్ట్ గా బ్రైట్ గా కనిపించేటట్లు మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ తీసుకున్నారు. పింక్ అండ్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ మీద ఒక పైతాని క్రీపర్ అనేది డిజైన్ చేశారు. గ్రీన్ అండ్ పింక్ కలర్ క్రీపర్ పార్ట్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఫ్లవర్స్. కానీ ఈ క్రీపర్ అనేది బాగా క్లియర్ గా కనిపిస్తుందండి, చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. ఇది 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. సేమ్ లెంత్ తో మనకి అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. బాగా ఇచ్చారు, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి ఇది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. సెల్ఫ్ లీఫ్ బుటీస్ అనేవి మనకి సేమ్ బోర్డర్స్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది, 2 కలర్స్ వేరియేషన్, పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 17,700 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 17,700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో టోటల్ గా మనకి 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొకటి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, అలాగే మనకి హోల్సేల్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచిలోనే సిల్వర్ కలర్ తో డిజైనర్ శారీ అన్నమాట. టోటల్ అంతా కూడా సిల్వర్ కలర్ తో, ఎక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ అనేది లేదనమాట. అది కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి టోటల్ గా రాయల్ బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ ఇవ్వడం వల్ల మనకి కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బ్రొకెట్ స్టైల్లో మనకి సిల్వర్ కలర్ జరీని డైమండ్ షేప్ లో లోపల ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్ గా హార్స్ డిజైన్ ఇచ్చారు, దానికి అవుట్ సైడ్ అంతా కూడా క్రీపర్ ఉంటుంది. మళ్ళీ ఒక రుద్రాక్ష బోర్డర్ అలాగే లీఫ్ బోర్డర్, 2 సైడ్స్ మనకి పళ్ళు ఎండింగ్ లో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ శారీకి మనకి బోర్డర్స్ హైలైట్ అండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. అది కూడా మనకి ఎంబోజ్ అవుతున్న లుక్ తోనే మనకి డిజైన్ ఉంటుంది. ఇక్కడ క్రాస్ లైన్ లైన్ బోర్డర్, టెంపుల్ డిజైన్ మనకి. అంటే ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. అదే కింద సైడ్ మనం చూస్తున్నట్లయితే కొంచెం లెంతీగా స్కర్ట్ బోర్డర్ లైన్ ఎక్స్ట్రా యాడ్ చేశారన్నమాట, మొత్తం కొంచెం లెంతీగా ఉంటుంది. శారీ అంతా కూడా బోర్డర్ ఉంటుంది మనకి. ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ మనకి ప్లెయిన్ ఇవ్వకుండా ఎలిఫెంట్స్ ని మనకి డిజైన్ చేశారన్నమాట, హార్స్ అండ్ ఎలిఫెంట్స్. ఈ 2 అనేవి మనకి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లూ కలర్ కాంబినేషన్. మనకి హ్యాండ్స్ కి శారీలో ఏవైతే స్మాల్ సైజ్ బిగ్ సైజ్ బోర్డర్స్ ఉంటాయో అవే మనకి కంటిన్యూ చేశారు. ఓకే, దీనిలో కలర్స్ అండ్ దీంట్లో డిజైన్స్ కలర్స్ ఉంటాయండి. దీంట్లో మస్టర్డ్ ఎల్లో కలర్, అలా ప్యారెట్ గ్రీన్, అంటే కలర్ చాయిస్ ఉంది, ప్లస్ డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 18,200 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 18,200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ కూడా మనకి కంచి లైట్ వెయిట్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ శారీ. ఈ డబల్ షేడ్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి బోర్డర్ స్టైల్ చూస్తున్నట్లయితే మనకి లీఫ్ బోర్డర్, జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చి మిడిల్ లో మనకి వచ్చేసి ఒక డైమండ్ డిజైన్ అనేది ఎంబోజ్ అవుతున్నట్టు ఒక బోర్డర్ 2 sides ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి క్రాస్ లైన్స్ అలాగే సన్న లైన్స్ తో మనకి ఆల్టర్నేటివ్ గా మిడిల్ పార్ట్ డిజైన్ చేశారు. అది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసి మనకి పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నాము. పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో లైన్స్ ఇచ్చారు. బాక్సెస్ లాగా జిగ్జాగ్ లాగా మనకి పింక్ అవుట్ జెరీ లైన్స్ ఉంటుంది. టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఉంటుంది. సేమ్ బోర్డర్ ని మనకి కింద సైడ్ చూస్తున్నట్లయితే డబల్ బోర్డర్ గా డిజైన్ చేశారనమాట. మనకి ఈ జిగ్జాగ్ ఇలా ఎక్స్ట్రా అనేది మనకి డైమండ్ డిజైన్, రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు. ఈ రుద్రాక్ష బోర్డర్ పైన మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇది శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఈ డబల్ షేడ్ పైన మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. మనకి స్మాల్ సైజ్ లో మనకి 3 petals తో ఒక బంచ్ లాగా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది దగ్గరగా. మొత్తం సారీ అంతా. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంటుంది. మనకి పింక్ కలర్ ఇచ్చి హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ అనేవి మనకి కంటిన్యూ చేశారు. ఓకే, కింద వచ్చేసరికి మనకి లెంతీ బోర్డర్. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి. ఎక్కువ డబల్ షేడ్ ఉంటుంది. ఎవరికైనా కూడా ఈజీగా మనకి బాగుంటుంది అనమాట, బ్రైట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 12,500 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 12,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది కూడా లేటెస్ట్ అండి. పట్టులో మనకి కోరా పట్టు, కంచి కోరా పట్టు అని అంటాం అనమాట. మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పళ్ళు కూడా మనకి ఆరెంజ్ కలర్ తోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ బోర్డర్ ఇచ్చి రుద్రాక్ష బోర్డర్ అలాగే మనకి బాక్సెస్ లాగా బోర్డర్ ఇచ్చారు. డీర్స్ బోర్డర్ అనేది ఒక క్రీపర్ తో డిజైన్ చేశారు. 2 sides కూడా. మిడిల్ పార్ట్ అనేది మనకి ట్రయాంగిల్స్ లాగా జరీతో డిజైన్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ కి ఫుల్ కాంట్రాస్ట్ బార్డర్స్ తీసుకున్నారనమాట. ఇక్కడ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకొని ఇక్కడ మనకి ఒక పికాక్ అలాగే ఒక సర్కిల్స్ లాగా మనకి 2 sides బార్డర్ ఇచ్చారు. ఎక్స్ట్రాగా కింద సైడ్ లీఫ్ బార్డర్ ఉంటుంది. జరీతో క్రాస్ జరీ లైన్స్ ఉంటుంది అనమాట. ఈ బార్డర్ అనేది మనకి శారీ 2 sides కూడా కంటిన్యూ చేశారు. మనకి కొంచెం బిగ్ సైజ్, సేమ్ సైజ్ 2 sides కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ఆరెంజ్ కలర్ కోరా పట్టు మిక్స్ ఉంటుంది మనకి ఇందులో. దీనిపైన వచ్చేసి మనకి ఒక డీర్స్ ని ఒక క్రీపర్ లాగా బంచ్ లాగా డిజైన్ చేశారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి బంచ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఇది కూడా పట్టులో ఒక వెరైటీ కోరా పట్టు అన్నమాట. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్. అంటే మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ మాత్రమే మనకి మిస్ చేశారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఇచ్చేసారు, కాంట్రాస్ట్ బోర్డర్స్. దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి. స్మాల్ బోర్డర్స్ ఉంటుంది, అలాగే మనకి హాఫ్ వర్క్, బిగ్ బోర్డర్స్ లో కూడా మనకి ఇందులో లేటెస్ట్ వచ్చాయి అన్నమాట మనకి. ఓకే, ఈ సారీ ఇది వచ్చేసి మనకి 15,750 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 15,750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది కూడా మనకి కంచి కోరా పట్టు వస్తుంది. కంచి కోరా. ఇక్కడ తీసుకున్న కలర్ కాంబినేషన్ కూడా మనకి రేర్ కలర్ కాంబినేషన్. నేవీ బ్లూ కలర్ కి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కి మనకి ప్లెయిన్ కంచి టిష్యూ బోర్డర్స్ లాగా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చి లైన్స్ వైజ్ 2 sides ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ అనేవి మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ అవుట్ లైన్, కడీ బోర్డర్ అనేది 2 sides ఇచ్చారు. సేమ్ వస్తుంది. మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే ఈ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద బిగ్ సైజ్ లో ఫ్లవర్ క్రీపర్ వచ్చేటట్లు ఆల్ ఓవర్ డిజైన్ చేశారనమాట. మనకి చూస్తున్నట్లయితే బ్రాడ్ గా ఉంటుంది. మనకి ప్రతి ఫ్లవర్ కానీ క్రీపర్ పార్ట్ లీఫ్ అంతా కూడా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ అనేది డిజైన్ ఉంటుంది. బిగ్ సైజ్ క్రీపర్. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి, ఒక 3-4 కలర్స్ సేమ్ డిజైన్ లో. కలర్స్ అనేది చేంజ్, కలర్ చాయిస్ కూడా ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి శారీ బేస్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కడీ బోర్డర్ అనేది ఇచ్చారు. ఓకే, దీనిలో కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6,950 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. శాంపిల్ కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. ఒక్కసారి మీరు విఘ్నేశ్వరకి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. అలాగే 2 showrooms లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లెనిన్ సిల్క్, అంటే ఇందులో మనకి పట్టు మిక్స్
ఉంటుంది, Okay. లెనిన్ సిల్క్ అన్నమాట. ఇక్కడ మనం ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. పళ్ళు కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే డిజైన్ చేశారు. జస్ట్ మనకి ఆరెంజ్ కలర్ లైన్స్, గ్రీన్ కలర్ ప్లెయిన్, బ్లూ కలర్ లైన్స్ ఆల్టర్నేటివ్ గా మనకి 2 సైడ్స్ తీసుకొని మిడిల్ పార్ట్ లో మనకి జూట్ కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ లైన్స్ లాగా ఇచ్చారు అన్నమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ మీద రెడ్ కలర్ తో డాట్స్, ఆరెంజ్ కలర్ తో డాట్స్ డిజైన్ ఉంటుంది. ఈ బార్డర్ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. సేమ్ బార్డర్ ఉంటుంది. సేమ్ బార్డర్. మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ గ్రీన్ కలర్ మీద మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ తో మనకు ఒక డ్రాప్ డిజైన్ లాగా మనకి థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ డ్రాప్ డిజైన్ థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి ఇది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బేస్, శారీ బేస్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ ఉంటుంది. దీంట్లో మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి. మనం డిజైన్ చూద్దాం. ఓకే, ఇంకొక డిజైన్, దాంట్లోనే ఇంకొక డిజైన్ మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు కూడా మనకి వేరియేషన్ ఉంది. ఇక్కడ డిజైన్ మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు, జూట్ 2 సైడ్స్. మిడిల్ లో మనకి ఆరెంజ్ కలర్ మీద మనకు ఒక ప్లస్ లాగా బాక్సెస్ లాగా బ్లాక్ కలర్ థ్రెడ్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బార్డర్ వేరియేషన్ మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ మీద టెంపుల్ డిజైన్ జూట్ తో డిజైన్ చేశారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ అనేది మనకి ఆరెంజ్ కలర్ మీద మనం పళ్ళులో చూసినటువంటి ప్లస్ అలాగే బాక్సెస్ టైప్ లో థ్రెడ్ వర్క్ అన్నమాట. శారీ అంతా కూడా ఉంటుంది మనకి థ్రెడ్ వర్క్. ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు మనకి థ్రెడ్ వర్క్. బ్లాక్ కాంట్రాస్ట్ గా మనకి ఇంకా డిజైన్స్ ఉంటాయండి దీంట్లో. ఇంకా డిజైన్స్ ఉంటాయి మనకి. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కి బ్లాక్ కలర్ సెల్ఫ్ లైన్స్ లాగా డిజైన్ సేమ్ బోర్డర్స్ అనేవి మనకి ఇచ్చారనమాట. ఓకే, మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4050 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4050 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి బైలు సిల్క్ వస్తుంది మనకి. ఇది బైలు సిల్క్ లో మనం వైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం క్రీమ్ బేస్ మీద. పళ్ళు కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటంటే టోటల్ గా క్రీమ్ కలర్ మీద వైట్ కలర్ తో జూట్ స్టైల్లో సెల్ఫ్ స్ట్రోక్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ప్లెయిన్ కడీ లైన్స్ లాగా ఉంటుంది అనమాట వైట్ కలర్. శారీ అంతా కూడా మనకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. లైట్ కలర్స్ లోనే ఇచ్చారు, కూల్ కలర్స్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్లెయిన్ వైట్ కలర్ జూట్ బార్డర్ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ బేస్ అంతా కూడా చందేరి ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద వర్క్ అనేది బయలుతో డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా జిగ్జాగ్ లాగా వైట్ తో డిజైన్, ఇదంతా వీవింగ్ లోనే ఉంటుంది మనకి. గ్రీన్ కలర్ తో లైన్స్ అట్లా స్టార్స్ లాగా డిజైన్. శారీ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి మనకి. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం మనకి సేమ్ బోర్డరే ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. దీంట్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్ ఉంది. కలర్స్ చూద్దాం. బేస్ అంతా కూడా క్రీమ్ ఉంటుంది, దీనిపైన కలర్స్ చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇందాక వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ చూసాం. ఇది వచ్చేసి లావెండర్ కలర్ కాంబినేషన్ అన్నమాట. అన్ని కూడా మనకి ఏంటంటే లైట్ కలర్ తీసుకున్నారు. అంటే శారీ బేస్ కలర్ లైట్ కలర్ ప్లస్ దాని మీద యూజ్ చేసిన థ్రెడ్ వర్క్ కలర్ కూడా లైట్ కలర్ అన్నమాట. సేమ్ డిజైన్ ఉంటుంది, కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ మనకి ఇందులో. ఇంకో కలర్ కూడా ఉంది. నెక్స్ట్ దాంట్లోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అన్నమాట. మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. మనకి లైన్స్ అనేవి సేమ్ థ్రెడ్ వర్క్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. క్రీమ్ మీద ఆరెంజ్ అనేది కూడా మనకి బ్రైట్ గా కనిపిస్తుంది. అన్ని కలర్స్ కూడా మనకి కూల్ కలర్స్ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం మనకి సేమ్ ఇక్కడ ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్. మనకి కాంట్రాస్ట్ కావాలంటే ఆరెంజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే శారీ అంతా కూడా ఆరెంజ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వైట్ వేసుకుంటేనే బాగుంటుంది మనకి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2200 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది ఆర్ని సిల్క్ లో మనం ప్లెయిన్ చూస్తున్నాం. ఆర్ని సిల్క్ ఇది మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు బ్లాక్ కలర్ తోనే తీసుకొని దాని మీద మనకి ట్రయాంగిల్స్ అనేవి ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. శారీ బోర్డర్స్ చూద్దాం ఫస్ట్ మనం. బోర్డర్స్ వచ్చేసరికి 2 కాంట్రాస్ట్ బోర్డర్స్, షోల్డర్ పార్ట్ కింద సైడ్ కూడా 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి బ్లాక్ మీద మనకి గ్రీన్ కలర్ తో ట్రయాంగిల్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. కింద మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఇది షోల్డర్ పార్ట్ కలర్ కాంబినేషన్. మనం కింద చూస్తున్నట్లయితే సేమ్ మనకి పింక్ కలర్ ట్రయాంగిల్స్ డిజైన్, పైన టెంపుల్ డిజైన్ ఇచ్చారు. రెండు కూడా కాంట్రాస్ట్ వేరియేషన్ ఉంటుంది. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ తీసుకున్నారనమాట. ప్లెయిన్ ఉంటుంది టోటల్ గా మనకి. బ్లౌజ్ ఒకటి మనకి హైలైట్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ పళ్ళులో ఏదైతే మనం ట్రయాంగిల్ డిజైన్ పింక్ కలర్ చూసామో సేమ్ అదే థ్రెడ్ వర్క్ ని మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. టోటల్ బ్లౌజ్ పైన వచ్చేసరికి గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి పింక్ కలర్. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. అంటే మనకి ఈ బార్డర్ లో కలర్ కావాలన్నా ఉంటుంది. బార్డర్ కూడా మనకి డిజైన్ వేరియేషన్ లో కూడా చూద్దాం. నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి బార్డర్ లో వేరియేషన్ ఉందన్నమాట. పళ్ళు కూడా మనం చూసినట్లయితే సేమ్ శారీ కలర్ తీసుకొని సర్కిల్స్ లాగా మనకి పింక్ కలర్ థ్రెడ్
వర్క్ ని డిజైన్ చేశారు. ఓకే, ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి బోర్డర్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ గ్రీన్ మీద మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ గ్రీన్ ఉంటుంది. దానిపైన మనకి మెహందీ గ్రీన్ కలర్ తో సర్కిల్స్ డిజైన్ ఇచ్చారు. కింద జరీ లైన్స్ ఇచ్చారనమాట. మనకి 2 లైన్స్, మిడిల్ లో డబుల్ షేడ్ బోర్డర్ ఉంటుంది. పైన చూసింది గ్రీన్ కలర్ కాంబినేషన్, కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానికి మిడిల్ లో కూడా మనకి గ్రీన్, 2 సైడ్స్ గోల్డ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకంటే మనకి బోర్డర్ అనేది హైలైట్ ఉంటుంది, ప్లస్ ఇందులో బ్లౌజ్ అనేది కూడా మనకి డిజైనర్ గా ఇచ్చారు కాబట్టి శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ థ్రెడ్ వర్క్, పళ్ళులో ఉండే సేమ్ డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ గ్రీన్ కలర్ అండ్ కింద వచ్చేసరికి పింక్ కలర్ బోర్డర్ సేమ్ కంటిన్యూ చేశారు. దీంట్లో ఇంకొక డిజైన్ కూడా మనం చూద్దాం. ఓకే, ఇంకొక డిజైన్. నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. మనం చూసే ప్రతి కలర్ కూడా బాగుంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి దీంట్లో. మనం 3 కలర్స్ చూస్తున్నాం. ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి బ్లూ మీద క్రాస్ లైన్స్ థ్రెడ్ వర్క్ పింక్ కలర్ తీసుకున్నారనమాట. బోర్డర్స్ అనేవి ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చారు. అంటే ఇప్పటిదాకా మనం 2 సారీస్ లో కూడా డిజైన్స్ చూసాం. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్, కింద గోల్డ్ పర్పుల్ కలర్ లైన్ వస్తుంది. సేమ్ వచ్చేసి కింద పింక్ కలర్ తీసుకున్నారనమాట. కాంట్రాస్ట్ ఉంటుంది, ప్లెయిన్ బోర్డర్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ అనేది మళ్ళీ మనకి కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. బ్లూ మీద మనకి పింక్ కలర్ క్రాస్ థ్రెడ్ లైన్స్ అనేవి పళ్ళులో ఉన్నటువంటి డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేస్తారు. ఇంకా చాలా డిజైన్స్, కలర్స్ ఉంటాయి ఇందులో మనకి. ఈ సారీ కాస్ట్ ఎంత? 1240 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1240 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆఫీస్ వేర్ కానీ పెట్టుబడులకు కానీ రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే బాగల్పూరి సిల్క్ వస్తుంది అనమాట. మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ లైట్ పీచ్ కలర్ తో డిజైన్ చేశారు. పీచ్ పింక్, ఇక్కడ మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ జిగ్జాగ్ లైన్స్ బంచెస్ స్టైల్లో మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద బోర్డర్స్ అనేవి మనకి కాంట్రాస్ట్ గా పీచ్ కలర్ తీసుకున్నారు. డార్క్ పీచ్ కలర్, ఇక్కడ డార్క్ వీట్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ప్రింట్ స్టైల్లో బుటీస్ మోడల్ వచ్చింది. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే బుటీస్, ఒక లీఫ్ బంచ్, అది కూడా మనకి డార్క్ వీట్ కలర్, పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. ఇందులో కూడా మనకి సేమ్ డిజైన్ లో కలర్స్ కావాలన్నా కూడా క్రీమ్ అనేది కామన్ గా ఉంటుంది. ఇక్కడ కలర్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో డిజైన్స్ ఉన్నాయి, డిజైన్స్ చూద్దాం. దానిలోనే ఇంకొక డిజైన్ మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. రెడ్ కలర్, ఎల్లో కలర్ లైన్స్, ఇక్కడ టెంపుల్ డిజైన్ రెడ్ ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి టెంపుల్ మనకి క్రీమ్ కలర్, బ్లాక్ కలర్, పికాక్ అండ్ ఎలిఫెంట్ బార్డర్ ప్రింట్, లైన్స్ వైజ్ పళ్ళు, అంటే 3 వేరియేషన్ డిజైనర్ లాగా ఇచ్చారు. పళ్ళు అంటే మనకి బార్డర్స్ వచ్చేసి ఏంటంటే రెడ్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్, కింద మనకి టెంపుల్ డిజైన్ అనేది క్రీమ్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అనేది మనకి చూస్తున్నట్లయితే ప్లెయిన్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కింద అంతా కూడా మనకి ప్రింటెడ్ బార్డర్, మనకి పైన చూసిన టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ పళ్ళులో ఏదైతే పికాక్ అండ్ ఎలిఫెంట్ బార్డర్ ఉంటుందో క్రాస్ బార్డర్ ఇచ్చారు. మనకి ఈ బార్డర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ టోటల్ ప్లెయిన్ ఉంటుంది. ఈ డిజైన్ లో కూడా మనకి కలర్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రతి ఒక్క డిజైన్ లో కూడా కలర్ చాయిస్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇది మనకి చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. చాలా ఫాలింగ్ ఉంటుంది మనకి ఇది. ఓకే, ఇంకొక డిజైన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్, మంచి బ్రైట్ డిజైన్. పళ్ళు అనేది మనకి జస్ట్ ఒక బార్డర్ స్టైల్లో తీసుకున్నారు. పింక్ కలర్, ఆరెంజ్ మీద పింక్ లైన్, సపోటా కలర్ తో లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ప్రింట్ పైన బిగ్ లీవ్స్ ఇచ్చారనమాట. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో లీవ్స్ తీసుకున్నారు. అది మనకి పళ్ళు ఎండింగ్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ మీద డార్క్ మెహందీ గ్రీన్ కలర్ తో ప్రింట్ ఇచ్చారనమాట. కింద బార్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ అవుట్ లైన్ మీద పళ్ళులో చూసిన లీవ్స్ ని మనకి బార్డర్ లాగా స్కర్ట్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకొకటి పింక్ కలర్, అంటే ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. బ్లౌజ్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్లెయిన్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఓకే, దీనిలో ఇంకొక డిజైన్ చూద్దాం. ఓకే, దానిలోనే ఇంకొక డిజైన్ మనకి. ఇది పళ్ళు అనేది కొంచెం డిజైనర్ గా బిగ్ సైజ్ పళ్ళు ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద ప్రింట్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్, పింక్ కలర్ కాంబినేషన్, ఇక్కడ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ బ్లూ మీద మనకి లీఫ్ బార్డర్ ఉంటుంది. మళ్ళీ మనకి బ్రిక్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్, కింద మనకి ఆరెంజ్ కలర్ మీద మనకి వచ్చేసి డార్క్ బ్రిక్ కలర్ తో ఫ్లవర్ ప్రింట్, అలాగే సేమ్ మనకి ఆరెంజ్ అండ్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది మనకి, సేమ్ ఉంటుంది. దీనికి బోర్డర్ లో నావీ బ్లూ కలర్ ఏదైతే టచ్ చేశారో సేమ్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఓకే,
మొత్తం సారీ దీంట్లో ఇంకా మనకి చాలా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అనేవి మనకు ఉంటాయండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 420 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 420 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్తో పాటు ఇలా పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.